నమస్తే. మనతో పాటు చిరంగాని దయాకర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి? కేంద్రంలో ఎవరొస్తే బాగుంటది? వాళ్ళు ఏమంటున్నారు? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడేమో మోడీ సర్కార్ 400 సీట్లు మేము సాధిస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా కొంచెం గ్రాఫ్ పెంచుకుంటూ ప్రయత్నంలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న. ఇప్పుడు వాళ్ళేమో 400 సీట్లు గెలుస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే ఈసారి అధికారం చేపట్టబోతుర్రా? ఇవాళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి భారీ మెజార్టీతో గెలవబోతా ఉంది. దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ వైపు, ఇండియా కూటమి వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు. వచ్చిన 10 ఏళ్లలో మోడీ చేసిన అభివృద్ధి ఏందో ఒక్కటి చెప్పమనండి. తెలంగాణకి చేసిన అభివృద్ధి ఏందో ఒక్కటి చెప్పమనండి. మోడీ ఆదాని అంబాన్లకు ఈ దేశ సంపదను దోచిపెట్టి మత కళలు సృష్టించి ఇవాళ వాళ్ళు పబ్బం గడుపుకుంటా ఉన్నారు. హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టి వాళ్ళ అభివృద్ధి అంటే రామమందిరం, అభివృద్ధి అంటే రామమందిరం తప్ప వాళ్ళకి వేరే లేదు. హిందూ పేరు మీద రామమందిరం. మీరు అయోధ్య రామయ్య దగ్గర కంట్రోల్ బియ్యం తీసుకొచ్చి ఇలా హిందూ సెంటిమెంట్ని రగిలించడానికి దేశ ప్రజలందరికీ అక్షింతల పేరు మీద ఒక వ్యాపారం చేశారు. ఒక ఓట్ల కోసం నాటకం ఆడారు. తెలంగాణ కాదు, దేశంలో ఒక్క ప్రాజెక్టులు నిర్మించారా? దేశంలో నిరుద్యోగ యువతకు ఏమి ఇచ్చారు? ఎక్కడైనా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చారా? రైతులకు రైతు వ్యతిరేకి, రైతుల పేరు మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని కాల్చినటువంటి ద్రోహి ఎవరైనా ఉంటే నరేంద్ర మోడీ. ఒకవైపు బీసీ అంటాడు, ఓబీసీల ప్రథమ వ్యతిరేకి మోడీ. బీసీలకు ఉన్నటువంటి నిజంగా బీసీలకు చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే పార్లమెంటు రిజర్వేషన్లు తీయవచ్చు కదా, బీసీలకు రిజర్వేషన్లు పెంచవచ్చు కదా, బీసీలకు సబ్సిడీలు పెంచవచ్చు కదా. ఎందుకు తెలియదంటే దేశంలో మోడీపై ఒక బీసీ పేరు మీద నాటకం ఆడి రాజకీయ పబ్బం గడుపుకుంటా ఉన్నాడు. బీసీల ద్రోహి ఎవరైనా నరేంద్ర మోడీ మాత్రమే. ఇవాళ మళ్ళొకసారి తెలంగాణకు వచ్చి ఇవాళ నార్త్లో మొత్తం బీజేపీని బొందబెట్టే ప్రయత్నం జరిగింది. ఇవాళ సౌత్లో మళ్ళొకసారి వీళ్ళు హిందూ సెంటిమెంట్ పేరు మీద ఒక ఓట్ల కోసం ఇవాళ అమిత్ షా కానీ మోడీ కానీ ఒక రాజకీయ పబ్బం కోసం నాటకం ఆడుతూ ఉన్నారు. ఇవాళ మోడీ మీద, అమిత్ షా మీద ఈసీ ఎన్నికల కమిషన్ తక్షణం కేసు పెట్టాలి. వాళ్ళు బాజాప్తుగా ఈ దేశంలో బీజేపీ వస్తే రిజర్వేషన్ తీసేస్తామని బాజాప్తుగా చెప్తున్నారు. అంటే ఈ దేశంలో ముస్లిములు, మైనార్టీలు మనుషులు కాదా? వాళ్ళకు జీవించే హక్కు లేదా? వాళ్ళు ఈ దేశంలో పౌరులు కారా అంటా ఉన్నాను. కాబట్టి మోడీ వస్తే ముస్లింలు ఈ దేశం నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం జరుగుతుందా? ఇది ఎక్కడే? ఈ దేశంలో స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం ఇది. ఈ దేశంలో లౌకిక దేశం మనది. అన్ని కులాలకు మతాలకు కలయిక భారతదేశం. అలాంటి ఈ భారతదేశంలో అన్నదమ్ములుగా కలిసినటువంటి మైనార్టీల మధ్య, అన్నదమ్ములా కలిసినటువంటి బీసీల మధ్య ఇవాళ కులాల మధ్య చిచ్చుపెట్టి ఇవాళ హిందూ మతం పేరు మీద ఇవాళ ఒక సెక్షన్ని వేరువేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులు ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ఏర్పాటును ఒకవైపు నిండు పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిండు మోడీ. ఇవాళ కిషన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ అనేది తెచ్చినవా? ఆనాడు తెలంగాణ ఏర్పాటును అడ్డుకుండి వ్యతిరేకించినటువంటి మీరేం చేయగలిగారు? ఇవాళ కిషన్ రెడ్డికి ఓటేసినా, మోడీకి ఓటేసినా అది దేశ భద్రతకు ముప్పులాగానే భావించాలి. ఇవాళ దేశం ఉన్నటువంటి మానవ హక్కులకు ముప్పుగానే భావించాలి. రిజర్వేషన్లకు వ్యతిరేకించే పార్టీని మనం ఓడించాల్సిందిగా ఇవాళ తెలంగాణ ప్రజలకు మేము కోరుతా ఉన్నాం. మీరు ఏదైతే అంటున్నారో ఇప్పటికి కూడా ముస్లింలకు ఏదైతే అక్రమంగా ఇచ్చారో రిజర్వేషన్ ఇప్పటికి కూడా తీసేయడానికి మేము రెడీగా ఉన్నాం, దాని మీద ఎలాంటి స్టాండ్ లేదు, తీసేస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు తీసేస్తున్నాం అంటే అంటే బీసీలకు అక్రమంగా, అంటే ముస్లిం మతపాధికార రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ ఇయ్యరాదు కాబట్టి దాన్ని బీసీలకు కన్వర్ట్ చేసి బీసీల రూపంలో వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చారు కాబట్టి దీని మతపరంగా మేము ఒప్పుకునేలే, తీసేస్తామని ఇప్పటికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు బీజేపీ నాయకులు. ఇప్పుడు ముస్లింలు అట్టడుగు పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. వాళ్ళకు కూడా విద్యా వైద్యంలో కూడా ఈ ప్రభుత్వ బాధ్యత అనేది. వాళ్ళు ఈ దేశ పౌరులు. ఈ దేశం నిర్మించిన దాంట్లో వాళ్ళకు కూడా త్యాగం ఉన్నది. ఇవాళ తెలంగాణ ఈ హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ నిర్మించింది ఎవరండి? మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కదా నేను అనేది. ఉస్మానియా హాస్పిటల్ నిర్మించింది ఎవరు? ఉస్మాన్ అలీ ఖాన్ కదా నేను అనేది. తెలంగాణ అభివృద్ధిలో కూడా ఇవాళ దేశం అభివృద్ధిలో కూడా దేశం నిర్మించిన దాంట్లో ముస్లింలు ఉంది. కాబట్టి ఇవాళ ముస్లింలు వన్ సైడ్ చేసి ఇది హిందూ దేశంగా నిర్మించే కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మనం పసిగట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ మానవ హక్కులకు భంగంగా ఉంది. ఈ దేశంలో ఎవరైనా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాడి మీద కేసు అయ్యింది. వాడిని రాజద్రోహాన్ని తీసుకొచ్చి కేసు పెడతారు. ఎవడన్నా ఉద్యమాలు చేస్తే వాడి మీద కేసు పెడతారు. అంటే ఈ దేశంలో ఒక జీవించే హక్కు లేదు. మాట్లాడితే మోడీకి అనుకూలంగా మాట్లాడాలి, బీజేపీకి అనుకూలంగా మాట్లాడాలి.
దేశ ప్రజలకు ఏదైనా ఇప్పుడు మొన్న నల్ల చట్టాల రైతులు తీసుకొచ్చారు. రైతులు వెనుక నక్సలైట్లు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారని చెప్పారు. అంటే ఇక్కడ ఈ దేశంలో ఎక్కడ మూమెంట్ వచ్చినా, ఎక్కడ పోరాటాలు వచ్చినా దాని వెనకాల ఉగ్రవాదులు ఉండు, టెర్రరిస్టులు ఉండు, నక్సలైట్లు ఉండు అనే నేపం వేసి దాన్ని అణిచివేయడం, ఆ నాయకత్వం అనుభవిస్తున్న వాళ్ళపైన ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి, రాజద్రోహం కేసులు పెట్టి జీవితాంతం జైల్లో ఉంచాలి. కాబట్టి ఈ దేశానికి ప్రజాస్వామ్య ముప్పు ఉంది బీజేపీ వస్తే. కాబట్టి ఈ దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీతోనే ఒక స్వేచ్ఛ, సమానత, డెమోక్రటిక్ పార్టీ, సెక్యులర్ భావజాలాన్ని నిర్మించగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాహుల్ గాంధీ గారు నాయకత్వాన్ని, ఇండియా కూటమిని బలపరచాలని మనం తెలంగాణ ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. మీరు చెప్తున్నట్టు సెక్యులర్ అనే పదం నిజంగానే మీరు అక్రమంగా కాంగ్రెస్ పార్టీ చేర్చింది. మన రాజ్యాంగం సంబంధం లేదు. మన సెక్యులర్ కంట్రీ అయితే హిందువులు ఎక్కువ జనాభా ఉన్నది కాబట్టి సెక్యులర్ కంట్రీ కాదు, ఇది హిందువులకు సంబంధించిన కంట్రీ బీజేపీ నాయకులు చెప్తారు. ఒకవేళ 400 సీట్లు వస్తే మాత్రం సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగిస్తామని చెప్తున్నారు. ఒకవేళ తొలగిస్తే మీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇలా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాడుతుంది. ఈ దేశ ప్రజలకు ఎవరికి భంగం కలిగినా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలని కలుపుకొని ముందుకు పోతుంది. ఏ వర్గానికి కూడా అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తులు ఉన్నారు, పౌర హక్కుల సంఘాలు ఉన్నారు, పౌర హక్కుల నాయకులు ఉన్నారు, ఇవాళ ఇండియా కూటమి ఉంది. అన్ని పార్టీలతో ముందుకు పోతుంది. ఈ దేశ ప్రజలకు ముప్పు ఉన్నా లేకపోతే వాళ్ళకి హక్కులకు భంగం ఉన్నా కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన కొట్లాడుతుంది. ఇవాళ నల్ల చట్టాలు వ్యతిరేకించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన కొట్లాడింది. ఈ దేశంలో ఏ ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడుతుంది. ఎందుకంటే ఈ దేశాన్ని నిర్మించింది, స్వాతంత్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ దేశ ప్రజల ఐక్యత కోసం, ఈ దేశ ప్రజల ఆకాంక్ష కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున ఆలోచన చేసి పోరాడుతూ ఉంది. పోరాడిన దాంట్లో మీ అందరికీ తెలుసు, ఇలా రాహుల్ గాంధీ గారు ఒక మహోన్నతమైన పాదయాత్ర చేశారు. ఇవాళ నీకు మోదీకో, అమిత్ షాకో, బీజేపీ నాయకులకు చేసే దమ్ముందా? ఈ దేశ ప్రజల ఐక్యతను కూడగట్టారు వాళ్ళు. ఈ దేశంలో ఉన్న పేదరిక నిర్మూలన ఎట్లా చేయాలి, పేద వర్గాలకు ఎట్లా అభివృద్ధి చేయాలి, రిజర్వేషన్లు పెంచి పేద వర్గాల్లో వెలుగులు నింపాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తే, వీళ్ళేమో మనుషుల మధ్య చిచ్చులు పెట్టి, మనుషుల మధ్య అగాధం సృష్టించి కేవలం వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ సీట్ల కోసం, వాళ్ళ అధికారం కోసం ప్రజలు ఉన్నటువంటి బంధాన్ని, ప్రజలు ఉన్నటువంటి ఒక విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా మా పిఎం రాహుల్ గాంధీని చెప్పే దమ్ము ఉందా కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ కూటమి కాదని అని చెప్పేసి బీజేపీ నాయకులు అంటారు? మా నాయకుడు మోడీయే ఉంటాడు అని చెప్పేసి, పవర్ఫుల్ లీడర్ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పుకోగలుగుతారా మా లీడర్, మా పిఎం అయ్యే వ్యక్తి రాహుల్ గాంధీ అని? ఇండియా కూటమే బలపరచబోతుంది రేపు. రాహుల్ గాంధీ సమర్థవంతమైన నాయకుడు, ఈ దేశం కోసం త్యాగం చేసిండు, ఇవాళ హక్కుల కోసం, ఆకాంక్ష కోసం ఒక న్యాయయాత్ర చేసిండు ఆయన ఈ దేశ ప్రజలు. కాబట్టి రేపు ఇండియా కూటమి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తుంది. రాహుల్ గాంధీ ఈ దేశానికి అవసరం. కాబట్టి ఇవాళ యువతలో కూడా ఒక ఐకాన్గా నిలిచిండు. అన్ని వర్గాల ప్రజల్లో ఒకసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చూడాలని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రజల అభిష్టం మేరకు ఆయన ప్రధానమంత్రి అవుతాడు. బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అటు బస్సు యాత్ర కేసీఆర్ చేస్తూ జనాల వద్దకు మాత్రం రైతు బంధు వచ్చిందా మీకు, నేనుంటే ఎట్లా చేసి కష్టపడి ఏదో చేసేవాను, ఇప్పుడు వీళ్ళు ఎందుకు వేయడం లేదు సమర్థవంతంగా, ఈ వచ్చినటువంటి ఒకవేళ కరువును కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటలేదని చెప్పేసి చెప్తున్నారు. కరెంటు కోతలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ప్రధానంగా జనంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మీరు దీన్ని ఎలా ఎదుర్కొంటారు? ఈ రాష్ట్రంలో కరెంటు కోతలు ఎక్కడ లేవు. కేసీఆర్ ఇచ్చిన దానికంటే కరెంటు అద్భుతంగా ఇస్తూ ఉంది. ఇవాళ రైతు బంధు ఇచ్చేసారు ఆల్రెడీ. ఇవాళ నేను అంటా ఉన్నాను, కేసీఆర్ చేసిన పనిని మళ్ళీ ఏదో ప్రజల సింపతి కోసం, పోయిన అధికారాన్ని ఏదో మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఆయన ఊహించుకుంటున్నాడు. ప్రజలు శాశ్వతంగా ఆయన్ని తిరస్కరించారు. కేవలం ఇవాళ బీజేపీకి సీట్లు పెంచడం కోసం మళ్ళొకసారి రాజకీయ నాటకం ఆడి బస్సు యాత్ర పేరు మీద ప్రజల్ని మోసం చేసే కుట్ర జరుగుతూ ఉన్నారు. ఓటర్లను చీల్చే కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి కేసీఆర్ లాంటి అవినీతిపరుడికి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. నేను అంటా ఉన్నాను, ఇవాళ ఎందుకు కేసీఆర్ అన్ని సక్రమంగా చేస్తే కేసీఆర్ని ఎందుకు ఓడించారండి? కేసీఆర్ అన్ని బాగానే చేసినప్పుడు, కరెంట్ ఇచ్చినప్పుడు, సాగునీరు, తాగునీరు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు, అన్ని ఇచ్చినప్పుడు ఎందుకు ఓడించారు నేను అనేది? కాబట్టి నీలాంటి ఒక పనికిమాలిన వెధవలు ఈ తెలంగాణలో అవసరం లేదని ప్రజలు చీకొట్టారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో అఖండ మెజార్టీ ఉంది, అభిమానం ఉంది. ప్రజలు ఇప్పుడిప్పుడు 4 ఏళ్ళు కాబట్టి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇంకా ఏదైతే మనం ఇచ్చిన మేనిఫెస్టోలు కానీ అమలు పరుస్తుంది ఖచ్చితంగా. ఇంకొక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ని, బీజేపీని ప్రజలు నమ్మరు. ఇవాళ నేను అంటా ఉన్నాను, మోడీ తీసుకుపోయి జైల్లో కవితను పెడితే మోడీ మీద ఎందుకు యుద్ధం చేయట్లేదు, కాంగ్రెస్ని ఎందుకు తిడుతున్నాను అనేది? మోడీని తిట్టాలి, మోడీ మీద యుద్ధం చేయాలి కదా, ఢిల్లీలో పోయి ధర్నా చేయాలి కదా.
అంటే స్కాముల వెనుక, అవినీతి వెనుక, మాఫియా వెనుక వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలంగాణ అధికారం ఇస్తే మొత్తం కూడా లక్షల కోట్ల అవినీతి జరిగేది. ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిండా ముంచి వాళ్ళు డబ్బులు ఉన్నటువంటి కాజేసినటువంటి ఈ దొంగలు వాళ్ళు బాధ్యులు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాగానే అన్నిటిపైన ఒక సమగ్ర విచారణ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన జరుగుతూ ఉంది. దీన్ని జీర్ణించుకోలేని ఈ శక్తులే కాంగ్రెస్ పార్టీ పైన కుట్ర చేసే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణలో 17 సీట్లలో ఎన్ని సీట్లు గెలవబోతుంది కాంగ్రెస్ అంటే ఏం చెప్తారు? 14 సీట్లు వస్తాయనేది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ చూసినా లక్షలాది మంది జనం ఉన్నారు. దాదాపు 95 లక్షల మంది సభ్యత్వం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పథకాలు కానీ, ముఖ్యమంత్రి తీరు కానీ, మంత్రుల తీరు కానీ ఇవాళ ఒక ప్రక్షాళన జరుగుతూ ఉంది. ప్రజాపాలనలో ప్రజలకు ఆకాంక్షకు అనుగుణంగా ప్రజాపాలన జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా మార్పును కోరుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. మోడీ చేసింది తెలంగాణకి ఏం లేదు, గాడిద గుడ్డు తప్ప. కేసీఆర్ ఏం చేసింది? సున్నా తప్ప, అవినీతి తప్ప. కాబట్టి అన్నిట్లో కేసీఆర్ అవినీతిగా ఆనకొండ అయిండు కాబట్టి కేసీఆర్ని నమ్మరు, బీజేపీని నమ్మరు. కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉంటారని కూడా మేము భావిస్తున్నాం. ఎన్డీఏ కూటమి తప్పక రాహుల్ గాంధీని బలపరుస్తుందని చెప్పేసి మనతో పాటు దయాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో అక్షిత్, హైదరాబాద్.